కస్క్లో ఉక్రెయిన్ సేనలో మరింత ముందుకు రాకుండా తిప్పికొట్టినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఆ ప్రాంతంలో 15 కిలోమీటర్ల మేర దూసుకొచ్చిన కీవ్ సేనల్ని నిలువరించినట్లు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో సరిహద్దులోని వేల మంది నివాసితుల్ని సురక్షిత ప్రాంతాలకు రష్యా అధికారులు తరలిస్తున్నారు. రష్యా ప్రధాన భూభాగమైన కస్క్లో చొరబడి దాడులు చేస్తున్న ఉక్రెయిన్ సైన్యాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు రష్యా ప్రకటించింది. తమ భూభాగంలోకి తొలిసారి సుమారు 15 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన ఉక్రెయిన్ సైన్యాన్ని నిలువరించినట్లు తెలిపింది. కీవ్ సేనల దాడులను తిప్పికొట్టినట్లు పేర్కొంది. అదే సమయంలో కస్క్ పరిధిలోని గగనతల రక్షణ వ్యవస్థలు ఉక్రెయిన్కు చెందిన 14 డ్రోన్లను నేలకూల్చినట్లు చెప్పింది. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో కస్క్ ప్రాంతంలోని 8,000 మందిని ఇతర ప్రాంతాలకు అధికారులు తరలించారు. మరో 6,000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ఉక్రెయిన్ దాడుల్లో 69 మందికి గాయాలు కాగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కస్క్లో ఉక్రెయిన్ సుమారు 1120 మంది సైనికులను, యుద్ధ ట్యాంకులు సహా ఇతర కీలక యుద్ధ సామగ్రిని కోల్పోయిందని రష్యా పేర్కొంది. జెలెన్స్కీ బలగాలు వారి యుద్ధ సామగ్రి లక్ష్యంగా సుకోయ్ 34 ఫైటర్ జెట్ బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. అటు రష్యాకు చెందిన సహజ వాయువు క్షేత్రాన్ని, అనేక నౌకలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కస్క్ ప్రాంతంలో తమ బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒప్పుకున్నారు. తద్వారా రష్యాపై ఒత్తిడి పెంచుతామన్నారు. సరిహద్దుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో బెలారస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు శనివారం స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో తమ గగనతలంపై ఎగురుతున్న 12 ఉక్రెయిన్ డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దులో సైన్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.